पूरा लोकल వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే తీరాన్ని తాకిన మోంతా. సో గత 2 రోజుల నుంచి కేవలం అలా ఒక్క తెలుగు రాష్ట్రం మీదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలపైన మోంతా ప్రభావం అయితే పొంచున్నట్టు కూడా తెలుస్తుంది. సో నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం, కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. సో హైదరాబాద్ తో పాటు ఏపీ పైన కూడా చాలా ఎఫెక్టే చూపించింది మోంతా తుఫాన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే కొన్ని వేల మందిని తీర ప్రాంతాల ప్రజని అలాగే ముప్పు ప్రాంతాల ప్రజని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పునరావాస కేంద్రాలకైతే తరలించారు. 3 జిల్లాలకు ముప్పు, ములుగు, భద్రాద్రి, ఖమ్మంలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే వాతావరణ శాఖ. అలాగే 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ప్రజలకు ఇప్పుడే. సో అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. ఇక చూసుకుంటే నిన్న జరిగిన సినీ కార్మికుల అభినందన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం అయితే తెలిసిందే. సో అక్కడ ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే సినీ కార్మికుల సంక్షేమానికి 20% కేటాయించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో రామోజీ ఫిల్మ్ సిటీకి హాలీవుడ్ ను రప్పిద్దాం. సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అవి. ఇక చూసుకుంటే బ్యారేజ్ల బాధ్యత నిర్మాణ సంస్థలదే. సో వారు చేయాల్సిన పనికి ప్రభుత్వం ఎందుకు నిధులిస్తుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సో నీటి పారుదల శాఖ అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి తమిళహేటి నుంచి సుందిలకు నీరు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలి అంటూ కూడా అధికారులను ఇప్పటికే ఆదేశించారు ఆయన. అమాత్యులందరికీ బాధ్యతలు. జూబ్లీహిల్స్ ఒక్కో డివిజన్ లో 2 మంత్రుల ప్రచారం. సో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచారం ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే హోర్ అందుకుంది అని కూడా చెప్పుకోవాలి. సో 9 వరకు ముఖ్య నేతలంతా నగరంలోనే ఉండేలాగా సీఎం అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. సో అంతేకాకుండా ఉప ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కానివ్వండి, ముఖ్య నేతలు కానివ్వండి, ఈవెన్ సీఎంతో సహా అందరూ నగరంలోనే ఉండేలాగా ఒక ప్రణాళిక అయితే సిద్ధమైంది ఇప్పటికే. సో ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్ ఒక్కో డివిజన్ లో 2 మంత్రులు ప్రచారం చేస్తున్నట్టు కూడా స్పష్టమైంది. కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు. 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కమిషన్ కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం. సో తుది నివేదిక సమర్పణకు 18 నెలల గడువు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సిఫారసులు. 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనిదారులకు లబ్ధి చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎరువులపై రాయితీ పెంపుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టు ఇక్కడ స్పష్టంగా ఉంది. జనజీవన స్రవంతిలోకి చంద్రన్న అలాగే ప్రభాత్. సో గత కొంతకాలంగా చూస్తున్న మావోయిస్ట్ వారికి వారుగా మావోయిస్ట్ పార్టీ నేతలే కాకుండా అందులో కీలకంగా వ్యవహరించే పార్టీని నడిపించే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో అగ్రనేతలు వాళ్ళు కూడా లొంగిపోతున్న విషయాన్ని అయితే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా జనజీవన స్రవంతిలోకి కలిసిన చంద్రన్న అలాగే ప్రభాత్ మావోయిస్ట్ పార్టీకి చెందిన 2 కీలక నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి పోలీసులు ఎదుట లొంగిపోయిన అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. సో పార్టీని వీడిన 2 మావోయిస్ట్ అగ్రనేతలు డీజీపీ సమక్షంలోనే లొంగుబాటు జరిగింది. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించి బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రజలకు సేవ చేసే వారికి ఓటెయ్యండి అంటూ కూడా కిషన్ రెడ్డి ప్రజల్ని అభ్యర్థించారు. సో ఆ 3 పార్టీలు ఒకటే. జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్. సో హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ కూడా మోంతా తుఫాన్ ప్రభావమే కనిపిస్తుంది. శాంతించిన మోంతా తుఫాన్ గత 2 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలపైన మోంతా ప్రభావం అయితే తీవ్రంగా పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏపీలోని తీర ప్రాంత ప్రజలైతే దీనివల్ల చాలా నష్టపోయారనే చెప్పుకోవాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మోంతా తుఫాన్ కారణంగా రైతులు, పత్తి రైతులు కానివ్వండి, ధాన్యం రైతులు కానివ్వండి, మొక్కజొన్న రైతులు కానివ్వండి తీవ్రంగా నష్టపోయారు. తేమ ఉంది అన్న కారణంతోనే కొనుగోలుదారులు కూడా వారిని ఇబ్బంది పడుతున్న అంశం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏపీలో తీరం దాటే సమయంలో మోస్తారు ప్రభావం, అలాగే సైక్లోన్ ఐలో విండ్ షేర్ ఏర్పడటమే దీనికి కారణం. ఇక్కడ కూడా నిన్న జరిగిన సినీ కార్మికుల సభలో సీఎం రేవంత్ రెడ్డికి ఒక పూలమాల వేస్తున్న ఒక ఇమేజ్ ని చూసుకోవచ్చు. టికెట్లు రేట్లు పెంచాలంటే అందులో 20% కార్మికులకు కేటాయించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే తేమ తంటాలు. సిసిఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి రైతులు అవస్థలు. తేమ 12% లోపు ఉంటేనే కొంటామంటున్న కొనుగోలుదారులు. కానీ 20% లోపు ఉన్నా కూడా పత్తిని కొనుగోలు చేయాలి అంటూ కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ కు
విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. హైదరాబాద్ లోని నల్లకుంట శంకర మఠంలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఇమేజ్ ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇదే ఒక సందర్భంగా ఆయన వేములవాడ ఆలయ అభివృద్ధి గురించి కూడా ఆయనకి చెప్పినట్టు వివరించినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో 80 టీఎంసీలు తరలించేలా తమ్మిడిహెట్టు బ్యారేజ్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. సో ఆ తర్వాతే మహారాష్ట్ర సీఎం ను కలుద్దాం. తమ్మిడిహెట్ నుంచి మైలారం మీదుగా సుందిళ్లకు నీరు ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక కూడా అందించాలి అంటూ కూడా అధికారులకు అలాగే మంత్రులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే మోంతా బీభత్సం. సో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక అన్నదానం చేస్తున్న ఒక వీడియోని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో గాలులు వర్షాలతో ఏపీని కుదిపేసిన తుఫాన్. అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు. బందర్ వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులు. పలు తీర గ్రామాల్లో అలుముకున్న చీకట్లు. నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు. గోదావరి జిల్లాలో చెట్టు కూలి 2 మృతి. నెల్లూరు జిల్లాలో వాగులో 1 గల్లంతు. ఉలవపాడు కావల్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇదే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విమానాలకు అలాగే రైళ్లకు కూడా అంతరాయం అయితే ఏర్పడింది. విమానాలకు అంతరాయం. విజయవాడ విశాఖ రాజమండ్రికి రాకపోకలు సాగించే 18 సర్వీసులను అయితే అధికారులు రద్దు చేశారు. సో అలాగే రేపు ఎల్లుండి హైదరాబాద్ విశాఖ మధ్య మరో 3 ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే అయితే రద్దు చేసింది. సో నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించింది. ట్రంప్ చెప్పినట్లే జరిగింది. సో రష్యా చమురు కొనుగోళ్లు బంద్ చేసింది భారత్. సో అమెరికా ఆంక్షలతో నిలిపేసిన భారత్ రిఫైనరీలు ఇతర దేశాల నుంచి కొనుగోలుకు ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం భారత్. అలాగే స్టాక్ మార్కెట్ లో కొనుగోలు చేపట్టిన రిలయన్స్ 2 కంపెనీలపైన ఆంక్షలు. ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతులు ప్రయత్నిస్తామంటున్నారు రిఫైనరీలు. సో అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులు. సో ఇటు రష్యా నుంచి ఆగిపోగానే అటు అమెరికా నుంచి చమురు దిగుమతులు అయితే పెరిగినట్టు స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో ఇదే అంశాన్ని ట్రంప్ ఇదివరకే చెప్పారు. సో ట్రంప్ చెప్పినట్టే జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. సో సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా. సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ అయింది. సో ఒక కేసులో డిఈకి 5,000 జరిమానా విధించింది ప్రభుత్వం. అలాగే మరో కేసులో పిఆర్ఓకి 2,000. కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ జరిమానా అంశం అయితే జరిగింది. సో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ అధికారులకు జరిమానా విధించడం ఇదే మొదటిసారి. రష్యా సహకారంతో పౌర విమానాల తయారీ దేశంలో ఇదే తొలిసారి. 200 ఎస్జే అలాగే 100 విమానాల తయారీకి రష్యా సంస్థ యుఎస్ తో హాల్ కీలక ఒప్పందం. టైర్ 2, టైర్ 3 నగరాల అనుసంధానం కోసం ఉడాన్ పథకంలో ఇది గేమ్ చేంజర్. సో అంటూ హాల్ కామెంట్ చేశారు. ఒక్కో విమానంలో 103 సీట్లు. నిర్వహణ ఖర్చు తక్కువే. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. SJ-100 విమానాల తయారీకి మాస్కోలో MOE పత్రాలను మార్చుకుంటున్న యుఎస్ఏ అలాగే హాల్ ప్రతినిధులు. ఇక వెలుగులో చూసుకుంటే సో ఇక్కడ కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ గురించే కనిపిస్తుంది మనకు కూడా. నేడు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో స్టేట్ పై మోంతా తుఫాన్ ఎఫెక్ట్. తీవ్ర తుఫాన్ గా నేడు తీరం దాటే అవకాశం. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్. ఇందాక చూసుకున్నాం. సీఎం గ్రీన్ సిగ్నల్ తమ్మిడిహెట్టు అలాగే సుందిలకైతే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు ప్రపోజల్ కు ఓకే. అలాగే అవసరమైన ప్రణాళికలు అంచనా సిద్ధం చేయాలని కూడా అధికారులను ఇప్పటికే ఆయన ఆదేశించారు. లొంగిపోయిన మావోయిస్టులు కాపాడుకుంటాం అంటూ కూడా ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పటి నుంచి పోలీసుల సెక్యూరిటీ ఉంటుంది అంటూ కూడా డీజీపీ స్పష్టం చేశారు. మరో వార్త చూసుకుంటే హరీష్ రావు తండ్రి కన్నుమూత. వయోభారంతో సత్యనారాయణరావు తుది శ్వాస. సో ఆయన అంత్యక్రియలో భాగంగా ఆయన పార్థివ దేహానికైతే మాజీ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సంతాపం కూడా తెలిపారు. మంత్రులు వివేక్, పొన్నం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించినట్టు కూడా ఈ ఇమేజ్ లో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ మరోసారి అమెజాన్ ఉద్యోగులపై పడింది. అమెజాన్ లో 30,000 ఉద్యోగుల కోత. ఈ వారం నుంచే తొలగింపులు మొదలు. ఈ ఏడాది ఇప్పటిదాకా 98,000 మందిని తీసేసిన 200కు పైగా టెక్ సంస్థలు. రంగంలోకి లిక్కర్ సిండికేట్లు.
లాటరీ తగిలిన వారి నుంచి షాపులు సొంతం చేసుకునేందుకు బేరసారాలు. ఒక్కో వైన్స్ కు 50 లక్షల నుంచి కోటి వరకు ఆఫర్. అప్లికేషన్ ఫీజు 2 ఏళ్ల పాటు గుడ్ విల్ ఇచ్చేందుకు రెడీ. లాటరీ ప్రక్రియ ముగియడంతో అన్ని జిల్లాల్లోనూ ఇదే సీన్ కొనసాగుతుంది. ఇవి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.